ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుకా శ్రీనివాస్ నిర్మాతగా ప్రభు సూర్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం అలా జరిగిన కథ. కేవి గోలందర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహావీర్ సంగీతాన్ని అందించగా కొండవీటి రవికుమార్ ఎడిటర్ గా పనిచేశారు. విజయ్ శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రం శ్రీను, రవివర్మ, శివారెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ మీట్ నిర్వహించారు మేకర్స్. కథ తీసుకొని వచ్చి ఈ కథ ఒకటి అనుకుంటున్నారన్న సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు. ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగుంది సూర్య. ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా, చాలా బాగుంది అని చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం. బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించింది. సరే ఓకే అంత బాగుంది, మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్టు అది అంత చూపించాడు. తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నా ఏంటంటే అదే ఒకసారి చిన్న విషయం మీతో మాట్లాడాలండి. ఏంటి అంటే కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్నారు, నాకు పరిచయం ఉంది, కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే సో సరే ఒక సినిమా మంచి సినిమా వెనల అయిపోయి బొమ్మరేళ్ళకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ టార్చర్ పెట్టింది వీడును అక్కడ మన విజయ్. బట్ పాయింట్ ఏంటి అంటే ఎంత టార్చర్ పెట్టాడంటే అప్పటి నుంచి అంతే క్లోజ్ ఫ్రెండ్, ఈస్ బీన్ ఆల్వేస్ దేర్. సో నాకు పర్టికులర్గా ఈ సినిమాకి డైరెక్ట్ డోర్ ఇన్ విజిటింగ్ కార్డ్ ఇవన్నీ కూడా చిత్రసేనే బేసికలీ. లేదా నేను ఇలాగ సినిమా టేకప్ చేశాను, చాలా బాగుంది, థ్రిల్లర్ జానర్. ఆబ్వియస్లీ ఈ మధ్య మనం ఓటీటీ ఉన్నప్పుడల్లా కూడా ఐ థింక్ ద ఫస్ట్ కొత్తగా ఏమైనా చేయగలం అనేది థ్రిల్లర్ జానర్లోనే జరుగుతుంది పర్టికులర్లీ. ఎందుకంటే స్టోరీలు ట్విస్ట్ అనేది పలు రకాలుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్. సో ఐ థింక్ గుడ్ చాయిస్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ. అండ్ దెన్ దాని తర్వాత నేను ఇలా మొదలైంది. అలా జరిగిన కథ ఎలా జరిగిందో కూడా తెలియదు, అలా జరిగిపోయింది మాకు షూటింగ్ అయితే. దీనికి పర్టికులర్గా అంటే ఈ పర్టికులర్ స్పెషల్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రోల్కి నాకు అప్రోచ్ అయింది చిత్రం సీను. జో నేను దీనికి కాస్టింగ్ చేస్తున్నా అంటే ఓడిది నమ్మ జీవితం కాస్టింగ్ కౌచ్లో కూడా దిగిపోయావా అని అనుకున్నా. కాస్టింగ్ కౌచ్ సో మాట్లాడు అని చెప్పా. హీ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్లర్టింగ్ విత్ మీ ఆల్వేస్. హీ డస్ ఎప్పుడు నాకు మంచి అంటే ఎప్పటి నుంచో సిన్స్ 2000 సిన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ పెళ్ళ అప్పటి నుంచి హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ చిత్రం సీను. ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు, ఇంకా అలవాటు అయిపోయింది. అరే ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అవ్వలేదా, ఇంకా జ్ఞానోదయం కలగలేదా అంట. బట్ హీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. కానీ నాకు ఒకరోజు ఫోన్ చేసి జో ఈ సినిమాకు పక్క ఎప్పటికన్నా అన్నాడు అన్న, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, దానికి కాస్టింగ్ డైరెక్టర్ మా సీనన్న ఫోన్ చేశారు. ఇట్లా ప్రభు సూర్య సినిమా ఉన్నదిరా ఇట్లా చేయాలంటే అన్న నాకు తెలుసా నా డైరెక్టర్ అంటే. అవునారా తెలుసా ఆయన దానికి వచ్చేసి చేసేయాలి మొత్తం. ఈ సినిమా నాకు ఒక మంచి అద్భుతమైన రోల్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అన్న సీనన్న చెప్పినట్టు థ్రిల్లర్ మూవీ, అసలు వాస్తవంగా అసలు ఒక రకంగా ట్విస్టులు ఉంటాయి ఈ సినిమాలో. చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా చూసి అతి త్వరలో మేము ముందుకు వస్తాం, బ్లెస్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ. నన్ను భరించిన ఇంత పెద్ద యాక్టర్స్ నేను చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను. సారీ సార్, ఎస్పెషలీ వర్మ గారికి చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను, నా వాళ్ళు చాలా ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఎప్పుడూ నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అలాగే మా డిఓపి గారు కూడా నన్ను చాలా బాగా చూపించారు. సో నేనేమంటున్నానంటే నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఫస్ట్ చూసి నాకు ఛాన్స్ ఇచ్చిన సీన్ గారు, నన్ను బాగా చేసిన మా సూర్య గారు, నాకు సపోర్ట్ చేసిన మా యాక్టర్స్, మా డైరెక్టరు, మా డిఓపి రాజమౌళి గారు, ఆయన కాదు అదే రాజమౌళి గారు, ఆయన డిఓపి. ఇంకేం మాట్లాడదామన్నా, అయ్యో ఆయన ఆమెటల్లో మర్చిపోతాం. మా ప్రొడ్యూసర్ గారు మామూలు కాదు. ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఏపీఆర్ సినీ క్రియేషన్స్. నేను మీ రేణుక, ప్రొడ్యూసర్ ఆఫ్ అలా జరిగిన కథ. ఎందుకు చూశాను అంటే నేమ్ చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది, అండ్ అది మీడియాకి అండ్ ఆడియన్స్కి మీరు అటెన్షన్ ఇస్తారు అన్నదానికి ఐ సీన్ బ్యాక్. అండ్ ఫస్ట్లో
నాకు డైరెక్టర్ గారు ప్రభు సూర్య గారు, బికాస్ నేమ్స్ వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళని పిలిచేది వేరు, వాళ్ళ ఈ నేమ్స్ డిఫరెంట్ కాబట్టి అలవాట్లలో కొంచెం ఇంకా రాను రాను అలవాటైపోయింది. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసి మంచి కంటెంట్, సస్పెన్స్, థ్రిల్లర్ నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మనం ఒక మంచి కథతోటి అండ్ బడింగ్ ప్రొడక్షన్ కాబట్టి సినిమా చేద్దాము అన్నప్పుడు ఫస్ట్ నేను ఎక్కువ సీనియర్తో ఎక్కువ బాగా టచ్లో ఉంటాను. అన్న కథ చెప్పా, బాగుంది కథ డార్లింగ్, చెయ్యి సినిమా, ఓ ప్రొడ్యూసర్ ఉంటే చూద్దామని చెప్పేసి అన్న కూడా ఆల్మోస్ట్ దీంట్లో హెల్ప్ చేశారు. ఓకే రిట్ అని మన ప్రొడ్యూసర్ గారు మేడంని కలిసిన తర్వాత నేరేషన్ ఇచ్చాం. ఓకే బాగానే ఉందన్నారు, బట్ రిజల్ట్ అయితే మనకి ఇంకా రాలేదు, అవుతుందా లేదా అని. నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత తను కాల్ చేసి చెప్పారు, లేదండి మనం సినిమా చేస్తున్నామని. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు నుంచి సినిమా స్టార్ట్ చేసామండి. చిత్రం సినిమాని ఫస్ట్ నిజంగా జ్యోతి గారు క్యాస్టింగ్ కోచ్ ఏం కాదు, ఫ్రెండ్లీ అన్న, అందరు హెల్ప్ చేస్తారు ఈ సినిమాలో. అలానే రైవర్ మన్న కథ చెప్పిన తర్వాత